జ్ఞానపీఠ అవార్డు అనేది మనకి ఏ రంగంలో ఇస్తారు, దానితో పాటు రీసెంట్గా ఎవరికి అనౌన్స్మెంట్ చేశారు, అదేవిధంగా ఇప్పటి వరకు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగు వాళ్ళు, అసలు ఇప్పటి వరకు పొందినటువంటి టోటల్ నంబర్ ఎంత జ్ఞానపీఠ అవార్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ జ్ఞానపీఠ అవార్డు డిస్కషన్ చేసే ముందు అసలు జ్ఞానపీఠ అవార్డు అనేది ఏ రంగానికి ఇస్తారు అంటే లిటరేచర్కి సంబంధించిన రంగంలో ఈ జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. ఎవరైతే అక్రాస్ ఇండియాలో గుర్తించబడినటువంటి 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో, ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ 22 లాంగ్వేజెస్లో ఎవరైతే హైయెస్ట్ లిటరేచర్ యొక్క సేవ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డు ఏంటి? జ్ఞానపీఠ అవార్డు. సో ఈ జ్ఞానపీఠ అవార్డుకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి, లిటరేచర్లో ఎవరైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తారో, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి హైయెస్ట్ ఈక్వల్ టు నోబెల్ అనొచ్చు. ఎందుకు నోబెల్ అనేది 6 కేటగిరీలో ఇస్తారు. అందులో లిటరేచర్ కూడా ఒకటి ఉంటుంది, సాహిత్యం అని చెప్పేసి. ఇక్కడ కూడా ఇండియాలో అయితే జ్ఞానపీఠ అవార్డు అనేది లిటరేచర్లో ఇచ్చేటువంటి ఒక నోబెల్ లాంటిది. సో ఈ నోబెల్ని ఫస్ట్ ఎవరికి ఇచ్చారు ఇంపార్టెంట్. ఈ నోబెల్ యొక్క ఫస్ట్ గ్రహీత ఎవరు, ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే శంకర్ కురుప్. ఇతనికి 1965లో ఇచ్చారు. 1965లో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శంకర్ కురుప్. సో ఈ శంకర్ కురుప్ ఏ గ్రంథం ఇతనికి వచ్చింది అంటే ఒడుక్క జల్. ఏంటి రచన అంటే ఒడుక్క జల్. సో ఈ ఒడుక్క జల్ అనే రచనకి శంకర్ కురుప్కి ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఈ జ్ఞానపీఠ అవార్డు ఇతనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికి వచ్చింది 2026లో? ఎవరికి అంటే వైరముత్తు 60వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అంటే వైరముత్తు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 2026 మార్చ్లో అంటే రీసెంట్ గానే అనౌన్స్మెంట్ చేశారు. ఎవరు 60th జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అంటే వైరముత్తు. సో ఈ వైరముత్తు అనే పర్సన్ కి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. సో ఈ వైరముత్తు అనే వ్యక్తి తమిళ్ పోయిట్ ఇతను. వైరముత్తు అనే వ్యక్తి తమిళ్ పోయిట్. ఇతనికి ఆల్రెడీ 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ కూడా వచ్చాయి. 2003లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ ఇతనికి వచ్చాయి. ఎవరికి? వైరముత్తు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ వైరముత్తు అనే పర్సన్ తమిళనాడు నుండి జ్ఞానపీఠ పొందినటువంటి థర్డ్ పర్సన్. తమిళనాడు నుండి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి థర్డ్ పర్సన్ ఎవరు? వైరముత్తు. సో ఈ వైరముత్తు ఎన్నవ పర్సన్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి 16th పర్సన్. సో ఇతను 60వ వ్యక్తి, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి 60వ వ్యక్తి. సో బిఫోర్ ఇతనికి ముందు ఎవరున్నారు? వికే శుక్లా 2024లో, వినోద్ కుమార్ శుక్లా 2024లో వచ్చింది. ఇతను ఛత్తీస్గఢ్ చెందినటువంటి వ్యక్తి. ఇతను హిందీ పోయిట్. 2024లో వచ్చింది 59th జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అంటే వికే శుక్లా, వినోద్ కుమార్ శుక్లా. ఇతను ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వ్యక్తి. ఛత్తీస్గఢ్. 58th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే గుల్జార్ అండ్ రామభద్రాచార్య. గుల్జార్ రామభద్రాచార్య ఇద్దరికి వచ్చింది 58th జ్ఞానపీఠ అవార్డు. 57th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అంటే దామోదర్ మౌజో. సో ఇది జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు. ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు అంటే శంకర్ కురుప్, ఒడుక్క జల్. ప్రజెంట్ ఎన్నవ జ్ఞానపీఠ అవార్డు అంటే 60th జ్ఞానపీఠ అవార్డు. ఈ 60th జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అంటే వైరముత్తు. ఇతను తమిళనాడుకు చెందినటువంటి ఒక పోయెట్. సో ఇతను దాదాపుగా
వైరముత్తు. అదేవిధంగా ఇతనికి 2003లో పద్మశ్రీ వచ్చింది, 2014లో అయితే పద్మభూషణ్ వచ్చింది. దీనితో పాటుగా ఇతనికి 7 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినాయి బెస్ట్ సాంగ్ లిరిక్స్ గా. 7 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినాయి లిరిసిస్ట్ గా. సో ఇది వైరముత్తుకు సంబంధించింది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఉమెన్ ఎవరు, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఉమెన్ ఎవరు అంటే అన్నపూర్ణాదేవి. 1976 బెంగాలీ లాంగ్వేజ్ చెందినటువంటి ఒక పోయిట్ ఈమె. ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఉమెన్ ఎవరు అంటే అన్నపూర్ణాదేవి. 1976 అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ జ్ఞానపీఠ అవార్డులో మరి ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది? 11 lakhs ఉంటుంది. ఎంత ప్రైజ్ మనీ? 11 lakhs అనేది ప్రైజ్ మనీ ఉంటుంది. సో ఈ జ్ఞానపీఠ అవార్డు గురించి మనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉంది. ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు అనేది మరణాంతరం ఇవ్వరు, అంటే చనిపోయిన వాళ్ళకు జ్ఞానపీఠ అవార్డ్స్ ఇవ్వరు. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ ఏంటి అంటే జ్ఞానపీఠ అవార్డ్స్ లో ఒకే వ్యక్తికి ఒకే భాషకి మళ్ళీ రిపీటెడ్ గా జ్ఞానపీఠ అవార్డ్స్ ఇవ్వరు. అంటే లాస్ట్ టైం 2024 ఎవరికి వచ్చింది? హిందీ పర్సన్ వచ్చింది, హిందీ పోయిట్ కి వికే శుక్లా. అంతేనా? 2026 ఎవరికి వచ్చింది? వైరముత్తు. ఇతను 60th జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సో ఇతను తమిళ్ పోయిట్. సో ఆ విధంగా ఒకే భాషకు కానీ ఒకే వ్యక్తికి కానీ రిపీటెడ్ గా జ్ఞానపీఠ అవార్డ్స్ అనేవి ఇవ్వరు. సో ఈ జ్ఞానపీఠ అవార్డ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా జ్ఞానపీఠ అవార్డు వస్తుంది. ఎందుకంటే 2026 అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఎన్నవ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అంటే 60th 60వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. సో అది జ్ఞానపీఠ